కొన్ని కుటుంబాలలో ఎలా ఉంటుంది అంటే మన అనుకున్నటువంటి వాళ్ళు, చాలా దగ్గరి వాళ్ళు, రక్త సంబంధికులు, మనకి తోడుగా నీడగా ఉండాల్సినటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి శత్రువులుగా మారిపోతూ ఉంటారు. అయితే ఇలాంటి సందర్భాలలో ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి, మన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. చాలా దగ్గరి వాళ్ళు, రక్త సంబంధికులు అనుకున్నటువంటి వాళ్ళే ప్రధానమైనటువంటి శత్రువులుగా మారిపోతూ ఉంటారు. శత్రువులుగా ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటారు. బయటి వాళ్ళనైతే చాలా సులభంగా ఎదుర్కోగలుగుతాము, మాటకి మాట సమాధానం చెప్పగలుగుతాము, వాళ్ళతో మనకేంటిలే అని చెప్పి వదిలేసి ప్రశాంతంగా జీవించగలుగుతాము. కానీ మన వాళ్ళు, మనతో కలిసి పెరిగినటువంటి వాళ్ళు, మనతో కలిసిమెలిసి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు మనకి ప్రధానమైనటువంటి శత్రువులుగా మారితే ఎలా జీర్ణించుకోగలుగుతామో చెప్పండి. చాలా వేదన అనుభవించాల్సి వస్తుంది కదా, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు కదా. అయితే ఇవేమైనా కొత్తగా వచ్చినవి అనుకుంటున్నారా? ఇవన్నీ రామాయణ, మహాభారత, భాగవతాల్లో ఎప్పటి నుండో ఉన్నటువంటివేనండి. ఒకసారి పరిశీలిస్తే మనకిట్టే ఒక విషయం అర్థమైపోతుంది. శ్రీకృష్ణుడిని చంపాలనుకున్నటువంటి కంసుడు ఎవరో చెప్పండి? మేనమామ కదా, దేవకికి సొంత అన్ననే కదా. దేవకిని నానా యాతనకి గురిచేసి జైల్లో బంధించింది సొంత మేనమామ అయినటువంటి కంసుడు శ్రీకృష్ణుని వధించాలనుకున్నాడు కదా. పుట్టుకలోనే దగ్గరి వాళ్ళతో శత్రుత్వాన్ని చెవి చూశాడు శ్రీకృష్ణుడు. అలాగే రామాయణంలో తీసుకుంటే వాలి సుగ్రీవులు, సుగ్రీవుడి సొంత అన్ననే కదా వాలి. సుగ్రీవుడిని చంపాలనుకుంటారు, రాజ్యాన్ని, సుగ్రీవుడి భార్యని కూడా తనే సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఇలాంటి దురాలోచన కలిగినటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. అలాగే రాముణ్ణి పినతల్లే కదా అడవులకి పంపించింది. పాండవుల చరిత్రలో, మహాభారతంలో చూసినట్లయితే కౌరవులు, పాండవులు ఎవరు దాయాదులే కదా, అన్నా తమ్ముళ్లే కదా, వాళ్ళు పెద్దనాన్న పిల్లలే కదా. అయినప్పటికీ కూడా విపరీతమైనటువంటి పోరాటం చేశారు. వీరోచితమైనటువంటి గాథగా నేటికి మనం వాళ్ళ చరిత్రని వింటూ ఉన్నాం. మరి ఇవన్నీ చరిత్రలో లేనివా? రక్త సంబంధికులకి గొడవలు రావంటారా? బయటి వాళ్ళు ఎవరో శత్రువులైతే వాళ్ళని సులభంగా ఎదుర్కోగలుగుతామట. కానీ మన సొంత వాళ్ళే మనకి శత్రువులుగా ఉంటే మాత్రం పసిగట్టలేము. పైగా వాళ్ళు మన ముందు మన వాళ్ళుగా నటిస్తూ బయటికి వెళ్ళిన తర్వాత మన పతనానికి కారణాలు వెతుక్కుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో తగు జాగ్రత్త అవసరం. అపార్థాలు మొదలైనప్పుడు వెంటనే వాటిని మాట్లాడుకొని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. చిలికి గాలివాన ఈ అపార్థాలు కాస్త పూర్తి స్థాయిలో శత్రుత్వంగా మారితే మాత్రం ఇక ఆ వేదన అంతా ఇంతా కాదు. ఇలాంటి సమయాలలో కాస్త ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సొంత వాళ్ళే శత్రువులుగా మారినప్పుడు మానసికంగా మనం బలహీన పడిపోతాం, విపరీతమైనటువంటి బాధకి గురి అవుతూ ఉంటాం. అవతలి వాళ్ళు చేసిన తప్పునే మనము చేయకుండా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మనపైన అపార్థంతోనో, ద్వేషంతోనో, అసూయతోనో నానాయాగి చేస్తూ ఉండవచ్చు. లేనిపోని గొడవలకి కారణాలు అయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా కాస్త ఓపికతో, సంయమనంతో కనుక ఓపిక పట్టగలిగితే గొడవలు సద్దుమణిగేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పట్టిందే పట్టుగా ఇరు వర్గాలు తెగేదాకా లాగితే మాత్రం ఎవరో ఒకరు విపరీతమైనటువంటి ప్రమాదంలో చిక్కుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. బయటి వాళ్ళు ఎంతమంది శత్రువులు వచ్చినప్పటికీ కూడా ఎదుర్కోగలుగుతాము, ఆ విషయాన్ని ఇట్టే మర్చిపోగలుగుతాము. కానీ మన అనుకున్నటువంటి వాళ్ళు, మన దగ్గరి వాళ్ళు, మనతో ఉంటూనే మన శ్రేయోభిలాషులుగా నటిస్తూ మన సమాచారాన్ని అంతా ఇతరులకి చేరవేస్తూ మన పిన్నీలుగానో, బాబాయిలుగానో, పెద్దనాన్నలుగానో, అత్తయ్యలుగానో, మేనమామలుగానో ఉంటూ మన పతనానికి వాళ్ళే కారణం అవుతూ ఉంటారు. ఇలాంటివి మనకే జరగలేదండి, చరిత్రలో కూడా జరిగాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని వాటిని సమర్థవంతంగా, చాలా తెలివిగా, వాళ్ళ మోసాలను మీరు పసిగట్టినట్టు ఏమాత్రం అనిపించినా కూడా వెంటనే వాళ్ళకి దూరంగా జరిగేటువంటి ప్రయత్నం చేయండి. సంఘటనలోనైనా అదే గుర్తొస్తుంది. అంతేకాదు శత్రుత్వం ఎలాంటిదట అంటే, ఒక ఇంట్లోకి పాము దూరిందే అనుకోండి, అందమైనటువంటి ఇల్లు, చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకున్నటువంటి ఇంటిలోకి ఒక పామే కనుక దూరింది అనుకోండి, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా నిద్రించగలుగుతారా? నిద్రించలేరు కదా. అలాగే ప్రశాంతంగా ఉన్నటువంటి మీ మనసులోకి శత్రుత్వం అనేటువంటి పాము కనుక దూరిందనుకోండి, ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా నిద్రించలేరు. పైగా మీకు వాళ్ళు ఎదురుపడిన ప్రతిసారి మానసిక వేదన, కోపము వెంటాడుతూ ఉంటాయి. అందుకని శత్రుత్వ భావనని పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు మనకి నచ్చలేదా, దూరం పెట్టేయండి, వదిలేయండి. అంతేకాని వాళ్ళతో అస్తమానం గొడవలు పడుతూ, వాళ్ళ గురించే పదే పదే తప్పిస్తూ, అంశాల గురించే మళ్ళీ మాట్లాడుకుంటూ గొడవని పెద్దదిగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పెను అనర్థానికి దారితీసేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందుకోసమని తెగేదాకా లాగటం లాంటి వైపులా ఎప్పుడు గొడవ పడుతూనే ఉండకండి. ఎవరో ఒకరు రాజీ పడండి. అవతల వాళ్ళు రాజీ పడలేదా, మీరే రాజీ పడండి. ఖచ్చితంగా సమయం తీసుకొనైనా మీకు మంచే జరుగుతుంది. కావాల్సిందల్లా ఓపిక పట్టడం. నాకే జరుగుతుందా, నాకే ఇలా ఉందా అని చెప్పి అనుకోకండి. మన అనుకునేటువంటి వాళ్ళు మనల్ని శత్రువులుగా భావించినంత మాత్రం చేత మనం వాళ్ళని శత్రువులుగా భావించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని తగ్గి ఒదిగి ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈయనవాడు ఎప్పుడు తక్కువ వాడు కానే కాదు.
ఒదిగి ఉన్నవాడే ఎదుగుతాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని వీలైనంత వరకు బయటి వాళ్ళతోనైనా మన వాళ్ళతోనైనా శత్రుత్వ భావనలకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. పడండి వీలైనంత వరకు మౌనంగా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడకుండా మీదైనటువంటి శైలిలో కొంత దూరాన్ని పాటిస్తూ మీదైనటువంటి పద్ధతిలో ముందుకు సాగండి తప్ప అస్తమానం దాని గురించే చర్చించుకుంటూ వాళ్ళతోనే గొడవ పడుతూ అదే విషయాన్ని మాట్లాడుతూ మానసిక అశాంతికి గురి అయ్యి ఏదో ఒక విపత్కర పరిస్థితిని కొని తెచ్చి పెట్టుకోకండి. ప్రతి ఇంటిలో ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉంటూనే ఉంటుంది. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉంటుంది. వాటిని కాస్త నెమ్మదిగా పరిష్కరించుకోవాలి. పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితిలో కాస్త సంయమనం పాటించాలి. కాలమే సరైనటువంటి తీర్పుని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.